చంద్రబాబు మరో మహా ప్యాలెస్. నిజంగా కూడా ఒక రాజకీయ నాయకులకి ఇన్ని ఇండ్లు ఎందుకు? ఆంధ్ర నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇన్ని భూములు పెట్టుకొని అంటే హైదరాబాద్కు రావడం అవసరమా చంద్రబాబు నాయుడు గారు? లేని ఒక అత్యాశ, ఒక పేరాశ ఎందుకు? ఏదో ఒకతో హైదరాబాద్కు వస్తారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా హైదరాబాద్తో మీకు ఎందుకు ఇదంతా? 2014 నుంచి ఇప్పటిదాకా అవసరం ఏమున్నది? ఎస్, నిజంగా వీరు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమేమో అనిపిస్తుంది. మళ్ళా పేదవాళ్ళము, మేము అది అని చెప్పి, అయినా గతంలోనే 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పినటువంటి ఒక ప్రత్యేక కథనం ఇచ్చిరు. జూబ్లీస్లో చంద్రబాబు ఇంద్రభవనం, అది చంద్రభవనం, ఇంద్రభవనం ఎందుకైతే పాపం ఇంద్రుడిని ఎందుకు అవమానించాలి? ఉండవల్లిలో కృష్ణానది కరకట్టబెట్ట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం, హైదరాబాద్లో హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో చంద్రబాబు ఫామ్ హౌస్లో ముందు భాగం, అమరావతిలో 5.5 ఎకరాల్లో ఇల్లు, అమరావతిలో ఇక మళ్ళా రాదు కొడుక్కి, ఆ తర్వాత వాళ్ళ వారసులకు కూడా ముందు నుంచే పెట్టుకునేటువంటి ప్రయత్నం. అమరావతి కట్టేటువంటి ప్రయత్నం లేదు. అమరావతిలో శాశ్వత నిర్మాణాలు మాత్రం కట్టడం లేదు. గతంలో 5 ఏళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా మీరు వచ్చి ఏడాది అయిపోయింది. ఏడాదిలో అమరావతిలో శాశ్వత కట్టడాలు ఎందుకు కట్టడలేకపోయారు? నేను గతంలో కూడా చెప్పిన, బెంగళూరులో 5 ఏళ్లలో అత్యద్భుతమైనటువంటి విధాన సౌధను కట్టగలిగారు. ఎప్పుడు 1960లో 50లో అప్పుడే కట్టగలిగారు 5 ఏళ్లలో. ఇప్పటిదాకా మీరు అమరావతిలో ఇంత టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేకపోతున్నారు? సచివాలయం కానీ మిగిలినటువంటివి కానీ ఎందుకు శాశ్వత భవనాలు కట్టలేకపోతున్నారు? అత్యంత మంచి పంటలు పండేటువంటి 30,000 ఎకరాల రైతులు పండించేటువంటి పంట భూములన్నిటినీ సేకరించిన తర్వాత ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోయారు? గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఏడాది గడిచిపోయింది. అమరావతిలో మీరు కొత్త ఇండ్లు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సచివాలయము, రాజ్భవను, లేకపోతే అసెంబ్లీ భవనము, ఎమ్మెల్యేలు నివాసం ఉండేటువంటి సముదాయము, మంత్రుల నివాస సముదాయము, సీఎం క్యాంప్ ఆఫీస్, ఇవన్నీ కడితే ఆ తర్వాత వస్తాయి కదా. ఒకవేళ విదేశీ ప్రతినిధులు ఎవరైనా ఇతర రాష్ట్రం నుంచి వస్తే ఒక బంగ్లా, ఒక గెస్ట్ హౌస్లు, అవన్నీ కట్టేసుకుంటూ పోతే వరుసగా అయిపోతాయి కదా. ఎందుకు కట్టలేకపోతున్నారు ఇవాళ శాశ్వత భవనాలు? ఏం జరిగింది? కానీ మీ ఇండ్లు మాత్రం ఎకరాలకు ఎకరాలు కట్టుకుంటున్నారు. అధికారంలో అది ఉన్నప్పుడు హైదరాబాద్లోకి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు హైదరాబాద్ నుంచే నేను మొత్తం రాజ్యం నడుపుతాన్ని కలగన్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే అసలు హైదరాబాద్కి ఇంకో దగ్గరికి పోవాల్సినటువంటి అవసరమే ఉండదు. అంటే హైదరాబాద్ కూరుకొస్తారు, అన్ని పార్టీల వాళ్ళు అంటే హైదరాబాద్ కూరుకొస్తారు. ఆ 50 ఏళ్ల పాటు కలిసినాం, 10 ఏళ్ళు అవుతుంది విడిపోయి ఆల్రెడీ, 10 ఏళ్ళు అవుతుంది విడిపోయి ఆల్రెడీ. ఇంకా హైదరాబాద్ మీద ఈ మోజు ఎందుకు, ఈ ప్రేమ ఎందుకు? హైదరాబాదు అన్ని ఆంధ్రాకు సంబంధించినటువంటి పైసలన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టినామను, హైదరాబాద్ అందుకే డెవలప్ అయిందన్నారు కదా. ఇవాళ అమరావతికి తీసుకుపోయి ఎందుకు పైసలు పెట్టిస్తలేరు? ఎందుకు అక్కడ కంపెనీలు కడతలేరు? ఎందుకు పెద్ద పెద్ద బంగ్లాలు కడతలేరు? హైటెక్ సిటీ నేనే కట్టినా, ఆ సిటీ నేనే కట్టినా, ఈ సిటీ నేనే కట్టినా అన్నటువంటి వాళ్ళు ఏం లేని చోట ఎందుకో కడతలేరు? ఆల్రెడీ అన్నున్న చోట రంగరంగా అందిరి నేను కట్టినా, నేను డెవలప్ చేసినా అంటారు. మరి ఎందుకు అక్కడ కట్టలేకపోతున్నారు? మీ యొక్క ఏది మీ పవర్కి, లేకపోతే మీ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన యొక్క గొప్పతనానికి, మీ యొక్క ముందు చూపుకి, మీ యొక్క విజన్కి చాలా పెద్ద అవకాశాలు వచ్చినాయి కదా. అన్నీ ఉన్న చోట ఓ బంగ్లా కట్టి మేమే కట్టినామని చెప్పుకున్నటువంటి మీరు, 1000 ఎకరాలు అమ్ముకున్నటువంటి మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఎందుకు కట్టలేకపోతున్నారు? వైఫల్యం చెందిరు. జగన్ ఏమో నాకు అమరావతితో సంబంధం లేదు, నా 3 రాజధానులని వైజాగ్ కేంద్రంగా ఉండడానికే ప్రయత్నం చేసిండు. అయిపోయింది. ఒక శాశ్వతమైనటువంటి హైకోర్టు భవనము, కర్నూలులో ఉన్నటువంటి భవనము, లేకపోతే అమరావతిలో పూర్తిస్థాయి కట్టడాలు ఎందుకు కట్టలేకపోయారు? కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్నది మోడీయే, ఇప్పుడు అధికారంలో ఉన్నది మోడీయే. ఎన్నిసార్లు శంకుస్థాపన చేపిస్తారు? అసలు ప్రారంభోత్సవం చేయించాలి కదా. ఎందుకు ఇవాళ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించారా? పోలవరం అంటారు. 10 ఏళ్ళు అయిపోయింది కేంద్రంలో ప్రభుత్వం సపోర్ట్ చేయబట్టి. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, వీళ్ళు వస్తే వాళ్ళు కాంట్రాక్టర్ని మారుస్తున్నారు, వాళ్ళు వస్తే వీళ్ళు కాంట్రాక్టర్ని మారుస్తున్నారు. ఆ పైసలన్నీ ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, అయిపోయింది. కానీ పోలవరం అయితే పూర్తయితలేదు. 10 ఏళ్ళ నుంచి ఎందుకు కట్టదు? కేంద్రం సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం తప్పు ఉన్నది ఇవాళ? అంటే మోడీ మీద మీరు నెట్టేటువంటి ప్రయత్నమా? లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తప్ప, లేకపోతే ప్రభుత్వాల తప్ప? వీళ్ళు కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఆ కుటుంబం కాకపోతే ఈ కుటుంబం ముఖ్యమంత్రి అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఆగం చేస్తున్నారు. ఒక రాజధాని లేకుండా 10 ఏళ్ల పాటు ఇప్పటిదాకా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2014 నుంచి 19 దాకా ఇప్పటికే మీరు శాశ్వత భవనాలు కట్టుంటే, ఆ తర్వాత 5 ఏళ్లకు, ఆ తర్వాత ఇప్పటికే అక్కడ అత్యంత మంచి సుందరమైనటువంటి రాజధాని రాకపోతుండేనా? ఎస్, వస్తుంది. ఒక్క రోజులో ఏది నిర్మాణం సాగదు కదా. ఒకసారి మీరు నిర్మాణాలు చేస్తే ప్రజలు అక్కడ ఛాయ్ బండితో మొదలు పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకు, పోయిన వాళ్ళకి హోటళ్ళు అన్నీ ప్రైవేట్ తర్వాత వెలుస్తాయి.
మీరు 4-5 హోటల్స్ని కట్టిపిస్తే అయిపోయి 4-5 జాగాలు చూపిస్తే హోటల్స్ కడితే ఆటోమేటిక్గా అక్కడ అందరికి వచ్చేస్తాయి. అవన్నీ వదిలేసి ఇక్కడ మాత్రం ప్యాలెస్లో అక్రమంగా 10 ఏళ్ళుగా ఉంటున్నారు. మదీనాగూడెంలో నిజాం నవాబును తరలించేలా చంద్రబాబుకు అన్నీ ఉన్నవి ప్యాలెస్లే. ఇండ్లన్నీ కలుపుకుంటేనే ఒక 1000 కోట్ల దాకా ఉంటుంది. అన్ని ఇండ్లు కలుపుకుంటేనే ఒక 1000 కోట్లకు పై ఎక్కువ ఉంటాయి. వాటి విలువలే. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అభివృద్ధి చెందిరంటే ఈ కుటుంబం లేదా ఆ కుటుంబం. ఎస్, ఈ కుటుంబము ఆ కుటుంబం తప్ప ప్రజలకు న్యాయం జరగట్లేదు. ప్రజలు ఆలోచించాలి. ఎంతసేపటికి ఈ 2 కుటుంబాల వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలా? మూడో వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? తప్పెవరిదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలది. గుడ్డిగా అయితే ఎన్టీ రామారావు కుటుంబానికి లేకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరు పరిపాలించేటువంటి యోగ్యత కలిగినటువంటి నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లేరా? గుడ్డిగా ఎందుకు ఓట్లేస్తున్నారు ఆంధ్ర ప్రజలు? ఆంధ్ర ప్రజలదే తప్పు. ఎస్, కులం పేరు మీదనో మతం పేరు మీదనో ఇంకొక పేరు మీద 2 కుటుంబాలు మాత్రమే శాసిస్తూ 1980 నుంచి ఇప్పటిదాకా మధ్యలో ఒకరిద్దరు తప్ప ఈ 2 కుటుంబాలే శాసించినాయి. 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, మధ్యలో 7-8 ఏళ్ళు ఎన్టీ రామారావు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, జగన్. మొత్తం ఈ 40 ఏళ్లలో ఉన్నది వీళ్ళే కదా. 30 ఏళ్ళ దాకా వీళ్ళే పరిపాలించారు. ఏమైంది మరి ఇవాళ? ఏమైందంటే వీళ్ళ ఆస్తులు పెరిగినాయి, వాళ్ళ ఇండ్లు పెరిగినాయి, 100 కోట్లు పెట్టుకొని ఇండ్లు కట్టుకునేటువంటి స్థితికి వెళ్ళిర్రు. కానీ ప్రజలకు మాత్రం ఏం న్యాయం జరగట్లేదు.